ఏడున్నవరా? అరే నేను చెప్పేది నువ్వు ఈరోజు నేను ఫుల్ బిజీ ఉన్నా. మన పిఎం మన సీఎం సోనియా గాంధీ చేస్తే కూడా నాకు డిస్టర్బ్ చేయకరా బా. ఈరోజు అబ్బో అంతగానో బిజీనా? ఎడిపోతున్నావురా? లండన్కి వెళ్తున్నారా? అయిరా మామ, ఉందా లండన్ సమస్యలు అయిపోయానా? అవి ఎప్పటికీ ఉండేటియేరా. చాలా సెకలు ఉన్నారా నీలో? మామ నీకోసం ఒక కవితం రాసినారా, చెప్తా వింటావా? నేను కూడా చెప్పడం మా తారా చెప్పి తగిలాడు ఏదో. మునకాయ బెండకాయ నువ్వే నా గునకాయ. ఓ నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంట్రా? టమాటా ఉంటది ఎర్రగా, నా లవర్ ఉంటది కర్రేగా. ఎట్లుందిరా నా కవితం? మన ఇద్దరు కంటే దరిద్రంగా ఉంది. సరేరా మరి, నేను సాయంత్రం కలుస్తా, పని ఉంది నాకు. రైట్ రైట్. అరే ఎప్పుడుగా తక్కువ కులపొడితో తిరుగుతాం రా, మన రేంజ్ ఒకటి మన కులపొడితో తిరగలరా, ఎట్లారా? సరే నాడు మనం చదువుదాంలా. అరే ఉండండి రా, నేను ఇస్తారా, ఉండండి. ఏ అద్దురా, ఆగు, అద్దద్దు, ఉండండి. ఉందా? అరే నువ్వు నాతో తిరుగురా, నీకు ఏం కావాలంటే నాకు అడుగురా. ఆ కులం తక్కువతో తిరగకరా, ఎందుకు? అరే ఏమైందిరా, బండ్ల పెట్రోల్ లేదా? డబ్బా బండ్ల అంతా నిన్న పోసిండ్రా 500 పెట్రోల్. ఏం పోసినవరా? అరే ఏం బండ్లు మెయింటైన్ చేస్తారా? చర్ చగల హట్. అరే 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 నీ కష్టం చాలు, ఆపుదోరా. నువ్వు నాకు పని ఉన్నది, నువ్వు తీయడం కొట్టుకొని తీసుకొని రా, నేను పోతా లిఫ్ట్కు. హే హాయ్ త్రిష, ఐ లవ్ యూ. ఓకే 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 ఓకే. అరే నువ్వు ఎంతమందికి ప్రపోజ్ చేస్తావురా భయ్? నాకు అర్థం కాదు. ఎంతమంది ప్రపోజ్ చేస్తావురా నువ్వు? ఏం లేదురా, ఐ లవ్ యూ చెప్తాం, ఓకే అంటే ఓకే, లేకపోతే ఏప్రిల్ ఫుల్ అవుతుంది, ఏప్రిల్ ఫుల్ అంటాం. ఒప్పుకోవాలరా బాబు, దండం పెట్టాలా మీకు, అంతే. హలో చెప్పరా, ఏమైంది? అరే పొద్దున బాగుండదు రాడు. అరే ఊరికి వస్తున్నావు. అరే బండి బండిది. అరే ఏమైందిరా? అరే చెప్తా తీరా బాయ్, బండి తిను వస్తున్నావు 10 నిమిషాలు వచ్చి. తర్వాత స్కానింగ్ రిపోర్ట్లు ఏమైనా ఉన్నాయా? ఏమైతావు నువ్వు? బ్రదర్ అవుతావా? ఎప్పటి నుంచి వచ్చింది పెయిన్? మరి అప్పటి నుంచి ఏం చేస్తున్నారు? మామూలు పెయినే కదా. ఆల్రెడీ రిపోర్ట్లో ఉన్నాయి కదా, పక్కకు రా. నొప్పి ఎప్పటి నుంచి వస్తుంది అతనికి? వారంలో అయిందా? ఇది లాస్ట్ టైం స్కాన్ అయింది. మరి లైట్గా అప్పండిక్స్ లక్షణాలు ఉన్నాయి కదా ఇందులో? అవును, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది, అప్పండిక్స్ లక్షణాలు ఉన్నాయి. తనకు తొందరగా సర్జరీ చేయాలి, పెయిన్ అంతవరం రావద్దు. ఒక 2-3 సార్లు చూడాలి అంతే.
ఇక ఎంతకాలం పెయిన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అపెండిక్స్ సిమ్టమ్స్ ఉన్నాయి. ఇక సర్జరీ ఖచ్చితంగా చేయించుకోవాలి. నిజామాబాద్ అన్న భోజనం ఇలా తొందరగా వెళ్ళాలి. 24 hours లోపల వెళ్ళకుంటే మళ్ళీ లోపల లాస్ట్ అయితే ప్రాణానికి పరిశ్రమ అవుతుంది. వచ్చేసి 40-50 దాకా ఉండొచ్చు. పెయిన్ బాగుంది కదా, మీరు కొంచెం ఉన్నప్పుడు వెళ్తేనే ఇప్పటిదాకా అప్పుడే 20,000 అయిపోతుండే. 40 పట్టచ్చు, 50,000 ఏమవుతాడు నీకైనా బ్రదర్ అవుతాడా? నువ్వు ఎంత తొందరగా డిసిజన్ తీసుకుంటే అంత మంచిది. లేదంటే బ్లాస్ట్ అయింది అనుకో, హైదరాబాద్ కూడా పట్టరు, బ్లాస్ట్ అయిపోతుంది. సరేనా? అరే మామ 24 గంటల ఆపరేషన్ కావాలి. ఏందిరా 50 రూపాయలు అడిగినట్టు ఈజీగా 50,000 అడుగుతున్నావు ఏంద్రా? హాస్పిటల్ ఖర్చు మామ అవసరం ఉంటుంది, చేయకూడదు. చా అనవసరంగా ఇటు సోపత్ చేసిన 50,000 అంట. ఈడేంది ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? హలో హలో, అరే మీ ఫ్రెండ్ గాని తమ్ముడికి అపెండిక్స్ ఆపరేషన్ చేయాలంటారా? 50,000 కావాలంట. అరే మామ ఎవరా ఫోను? ఇంకోడు లేడా మీ దోస్తుగాడు? హాస్పిటల్ ఉన్నాం, ఒక 50,000 కావాలా అంటే ఫోన్ పెట్టేసిండు. అరే నీ అకౌంట్లో 50,000 పడ్డాయిరా, ఓడేసిండు. అరే ఓడో కాదు మా ఫ్రెండ్ రా, చిన్న ఇజ్జత్ అంతా బాగా. అరే మామ థ్యాంక్స్ రా. అరే మనలో థ్యాంక్స్ ఎందుకు రా, నీకు కాదు నాకు కూడా కంపెనీ దగ్గర బయట వచ్చింది. ఇంకో కవిత రాసినారా నేను. ఇంకేం పాడరా, మొదలెట్టు. గాలికి రూపం లేదు, నీటికి రంగు లేదు, నీకు బుద్ధి లేదు, నాకు పని లేదు. వా మామ వా. ఇదే ఫ్లోలో ఇంకొకటి చెప్తా ఇను. ప్రేమకు సావు లేదు, స్నేహానికి అంతం లేదు, ఈ రెండు మనకు అస్సలకే లేవు. సైలెంట్ గా బాగా నడిపించావు. కులం చూసి డబ్బు చూసి పుట్టే స్నేహం ఎక్కువ రోజులు నిలవదు. ఏ కల్మషం లేని స్నేహం ఇది కావాలని ఎన్నడూ అడగదు. అలాగని ఆపదలో ఉన్న స్నేహితుని మధ్యలోనే వదలదు. ఓవరాల్గా చెప్పాలంటే స్నేహం అంటే ఆడుకోవడం కాదు, ఆదుకోవడం, వాడుకోవడం కాదు, వదులుకోకపోవడం. అలాంటి మిత్రులకి మా ఈ మూవీ అంకితం.